వెల్కమ్ టు శ్రీ లలిత కిచెన్. ఈ రోజు వీడియోలో అమ్మ చేసిన ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రోజున మన అతి ముఖ్యంగా చేసుకునే వంటకమే ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసుకునే ఈ పచ్చడి జీవితంలో వివిధ రకాల అనుభవాలను సూచిస్తుంది. ఇందులో వాడే ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక. ఇప్పుడు అవేంటో కూడా తెలుసుకుందాము. ముందుగా బెల్లం అనేది తీపి ఆనంద భావాలను కలుగజేస్తుంది. అలానే ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి సంకేతము. వేప పువ్వు అనేది చేదు బాధ అనుభవాలను కలిగిస్తుంది. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. మామిడికాయ ముక్కలు వగరు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ఇలా ఇందులో వాడే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క భావన అనుభవాలైతే ఉన్నాయి. ఇప్పుడు ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉగాది పచ్చడికి ప్రిపేర్ చేసుకోవడానికి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న వేప పువ్వు తీసుకోవాలి. అలానే అరటిపళ్ళు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అరటిపళ్ళు అనేది తీసుకోవాలి. అలానే గుల్ల శనగపప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, డేట్స్, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్, అలానే బాగా చిక్కగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, ఇది కాస్త రుచిగా ఉండడానికి పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న చెరుకు ముక్కలు, బెల్లం. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా మనము ఈ విధంగా పువ్వునైతే క్లీన్ చేసుకోవాలండి. ఇలా మనం కాడల్లోంచి పువ్వునొక్కటే మనం తీసుకోవాలి. ఇలా మొత్తం వేప పువ్వునంతా కూడా నేను వీడియోలో చూపెట్టిన విధంగా తీసుకోండి. ఇలా మొత్తం వేప పువ్వు అంతా కూడా ఒలుచుకున్న తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని రబ్ చేసుకుంటూ ఉంటే మనకు చక్కగా పసరు లేకుండా పువ్వు ఒకటే దిగిపోతుంది. ఈ విధంగా మనం మొత్తం వేప పువ్వునంతా కూడా క్లీన్ చేసుకోవాలి. 1కి 3 సార్లు మనం క్లీన్ చేసుకోవాలండి. అలా చేస్తే మనకి పచ్చడి అనేది బాగా చేదు లేకుండా ఉంటుంది. చాటలో నేను వీడియోలో చూపెట్టిన విధంగా మీరు కనుక జల్లించుకుంటే అడిక్కి పువ్వు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మనం ఈ విధంగా వచ్చిన పువ్వుని మరొకసారి జల్లుల్లో వేసుకోవాలి. ఆ జల్లుల్లో వేసుకొని మరొకసారి జల్లించడం వల్ల దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కనుక అడిక్క డస్ట్ వచ్చేసి నీట్గా మనకి క్లీన్ అయిపోతుంది. చూసారా, ఇలా నేను జల్లిస్తుంటే అడికి చక్కగా డస్ట్ వచ్చేసి పువ్వు అంతా నీట్గా పైకి మనకి వస్తుంది కదా. ఈ విధంగా రావాలన్నమాట. క్లీన్ చేసి పెట్టుకున్న వేప పువ్వుని ఇలా కడిగేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక బేషన్లో ఒలిచి పెట్టుకున్న అరటిపళ్ళు తీసుకోవాలి. తర్వాత గులసెనగపప్పును మిక్సీ జార్లో వేసి కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోండి. దాన్ని కూడా అదే బేషన్లో వేసేసుకోవాలి. ఈ విధంగా బనానా మనం గులసెనగపప్పు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, డేట్స్, పచ్చిమిర్చి, అలానే సన్నగా కట్ చేసుకున్న చెరుకు ముక్కలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపెట్టిన విధంగా ముందుగా బనానా అంతా కూడా బాగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఉంటే బాగా మ్యాష్ అయిపోతుంది. ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం వేసుకున్న డేట్స్, పచ్చిమిర్చి, చెరుకు ముక్కలు, మామిడికాయ ముక్కలు అన్నీ కూడా బాగా కలిసేలాగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసి కడిగేసి పెట్టుకున్న వేప పువ్వును కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి బాగా రుచిగా ఉండడానికి దీంట్లో కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అని చెప్పి కొబ్బరి తురుమును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత బెల్లాన్ని బాగా ఇలా తురుముకోవాలండి. అప్పుడే మనకి బాగా కలిసి బాగుంటుంది. తురుముకున్న బెల్లాన్ని కూడా వేసేసుకున్నాను. అలానే లాస్ట్లో గ్రేప్స్ వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకున్న గ్రేప్స్. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జుని ఇలా చిక్కగా స్ట్రైనర్లో వేసుకొని తీసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి, అంతా కలిసేలాగా. పచ్చడి బాగా తిక్కుగా అనిపిస్తే కనుక మరి కాస్త చింతపండు గుజ్జు వేసుకొని ఈ విధంగా పలుచగా చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదండి, అలా మరీ పలుచగా కూడా ఉండకూడదు. నేను వీడియోలో చూపెట్టిన విధంగా అయితే ఉండాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే అమ్మ చేసిన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ ఉగాదికి మీరు కూడా నేను చెప్పిన స్టైల్లో ఉగాది పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.